హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం అయితే రీఅసెస్మెంట్స్ కొరకు నోటీసులు అనేవి అందించబోతున్నారండి. ఈ నోటీసులు ఏ విధంగా అందించబోతున్నారు, నోటీసులు అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోనండి. సో ఇక లేట్ చేయకుండా పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి రీసెంట్గా అయితే. అది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ 8వ తేదీ నుండి వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులకు రీఅసెస్మెంట్స్ ప్రారంభం కానున్నాయి అనేది ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా ఎన్టీఆర్ భరోసా యాప్ లాగిన్లో ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగిందండి. నేను మీకు స్క్రీన్ పైన ఒక ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది తాజాగా ప్రభుత్వం నుంచి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అపీల్ ఇంటిమేషన్ నోటీస్ ఫర్ డిజేబుల్ పెన్షనర్స్ డౌన్లోడ్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఆప్షన్ ద్వారా అక్టోబర్ 8వ తేదీ నుంచి ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి నోటీస్ అనేది అందించి రీఅసెస్మెంట్కి హాజరవ్వమని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో దీని గురించి మీకు మరికొంత సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో పింఛన్లకు సంబంధించి రద్దు, అదేవిధంగా పింఛన్ల మార్పుకి సంబంధించి ఎవరైతే నోటీసులు అందుకొని ఉన్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వం మరొకసారి రీఅసెస్మెంట్ అనేది నిర్వహించబోతుందండి. ఈ రీఅసెస్మెంట్ అనేది ఈ నెల 8వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి అయితే ప్రారంభం కానుందండి. ఈ రీఅసెస్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీరు రీఅసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో ఆ యొక్క దరఖాస్తులను ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక టీం ద్వారా వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి. ఈ విధంగా వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత ఈ రీఅసెస్మెంట్ అయితే నిర్వహించబోతుంది. సో నోటీసులు ఏ విధంగా అందుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఒక ప్రత్యేక టీం మీ వెరిఫికేషన్ని పూర్తి చేసిన తర్వాత ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉంటుందో సో ఆ ఫైనల్ లిస్ట్ని గ్రామ వార్డ్ సచివాలయంకి పంపించడం జరుగుతుందండి. దాన్నే నోటీస్ అయితే చెప్పుకోవచ్చు. సో వీరిని రీఅసెస్మెంట్కి పంపించండి, వీరి పింఛన్లు రద్దు చేయండి అనేటువంటి నోటీస్ అయితే ఆ ప్రత్యేక టీము ఏర్పాటు చేసి గ్రామ వార్డ్ సచివాలయంకి పంపించడం జరుగుతుందండి. సో ఇది రేపటి రోజున మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది రీఅసెస్మెంట్ నోటీస్ అయితే. ఈ రీఅసెస్మెంట్ నోటీసు మీకు అందిన తర్వాత మీకు కేటాయించిన హాస్పిటల్ అదేవిధంగా తేదీన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. రీఅసెస్మెంట్ నోటీస్లో మీకు పలానా హాస్పిటల్కి వెళ్ళాలి, పలానా తేదీన వెళ్ళాలి అనేది పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తేదీన మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ కొత్తది, పాతది, అదేవిధంగా మీ యొక్క వైకల్యానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కడైనా సరే చికిత్స పొందుతూ ఉంటే ఆ చికిత్స పొందుతున్నటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం సో మీ గ్రామ వార్డ్ సచివాలయంకు మీకు మరొక నోటీస్ అయితే రావడం జరుగుతుందండి. ఒక 15 రోజుల వ్యవధిలో లేదా 30 రోజుల వ్యవధిలో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ కావడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు పింఛన్లు పంపిణీ చేయాలా, పింఛన్లు రద్దు చేయాలా అనేది ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకొని మీకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి నెక్స్ట్ రీఅసెస్మెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది. సో రీఅసెస్మెంట్ అంతా అయిపోయేంత వరకు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీఅసెస్మెంట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ రీఅసెస్మెంట్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది నెక్స్ట్ మంత్ నవంబర్ మంత్లో కూడా జరగవచ్చండి. ఆ నవంబర్ మంత్కి సంబంధించి కూడా పెన్షన్ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ఎట్టి పరిస్థితిలో ఈ వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరికి పింఛన్ అమౌంట్ రద్దు చేయబోము అనైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అంటే అక్టోబర్ 8వ తేదీ నుంచి ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారి యొక్క
రీఅసెస్మెంట్ స్టార్ట్ కాబోతుందండి. సో వారికి నోటీసులు అందించిన తర్వాత రీఅసెస్మెంట్‌కి హాజరవ్వమని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క రీఅసెస్మెంట్ నోటీస్ అనేది మీకు గ్రామ వార్డ్ సచివాలయంకి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీరు రీఅసెస్మెంట్ నోటీస్ అనేది తీసుకోవచ్చండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటానండి. తాజాగా పింఛన్లకు సంబంధించి ఈ యొక్క సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను నిన్నటి రోజున మన ఛానల్లో పింఛన్లకు సంబంధించి అక్టోబర్ నెలలో రీఅసెస్మెంట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందని ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది కామెంట్లో మీరు ఫేక్ న్యూస్ చేస్తున్నారు, కొంతకాలం పింఛన్లకు సంబంధించి వీడియోస్ అని ఆపేయండి అనేది చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగిందండి. మన ఛానల్లో 100% జెన్యూన్ న్యూసే రావడం జరుగుతుందండి. సో ఈ రోజు అయితే అఫీషియల్గా రీఅసెస్మెంట్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు ఇది గమనించి కామెంట్లు అయితే చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫేక్ న్యూస్ అయితే కామెంట్ చేయకండి. మన ఛానల్లో 100% జెన్యూన్ న్యూస్ అనిపిస్తే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే తాజా సమాచారాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.